నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం మైదానంలో ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజుల పాటు నిర్వహించిన ఆటల పోటీలకు అపూర్వ స్పందన లభించింది. 2 రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా జరిగిన ఉద్యోగస్తుల క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. మేజర్ ధ్యాన్ చంద్ హాకీ ప్లేయర్ మన భారతదేశానికి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఈ నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ప్రభుత్వ ఉద్యోగులకి అన్ని క్యాడర్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి ఆటల పోటీలు నిర్వహించమని తెలియజేయటం జరిగింది. అందులో భాగంగా నిన్న ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈ రోజున నిన్న క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని అన్ని క్యాడర్ ఉద్యోగులు ఎంతో ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొన్నారు. ఎంతో మంది వాళ్ళ యొక్క ఉత్సాహం, ఆనందానికి అవధులేవు. ఈ విధంగా ఆటలు ఆడటం వల్ల వాళ్ళ యొక్క వృత్తిరీత్యా ఉన్న ఒత్తిడి నుంచి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఆటలు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది గెలుపు ఓటములతో పని లేదు, ఆడుకోవటం అనేది ఆనందానికి సూచిక. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఈ విషయంలో మన కలెక్టర్ గారు కూడా మనకి సరైన దిశానిర్దేశం చేస్తూ క్రీడల్ని సక్సెస్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు. ఈ ఆటల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గెలుపు ఆటలతో పని లేకుండా పాల్గొన్న వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉద్యోగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చే సంవత్సరం ఇంకా ముందుగానే తెలియజేసి ప్రభుత్వం ఇంకా ఎక్కువ సమాయత్తం చేసి అందరిలో యొక్క ఆటల పట్ల ఉత్సాహాన్ని కలగజేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క నిత్య జీవితంలో కూడా ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళు జీవన విధానం కొనసాగిస్తారు. అదేవిధంగా వృత్తిరీత్యా ఉద్యోగులైనా ఇంకెవరైనా కూడా ఎక్కువ నైపుణ్యంతో, ఉత్సాహంతో పనిచేసి వాళ్ళ యొక్క పని గంటలు, పనితనాన్ని పెంచుకుని నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని, ఆరోగ్యమైన భారతదేశం ఏర్పడుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యూ ఛానల్ కార్యక్రమాలు.